కరీంనగర్ నగరంలోని క్రిస్టియన్ కాలనీలో జిల్లా ప్రధాన ఆసుపత్రి ఎదుట నూతనంగా నిర్మితమైన 7 హాస్పిటల్స్ నేడు ఘనంగా ప్రారంభమైంది. ఈ ఆసుపత్రి ఆధునిక వైద్య సదుపాయాలతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ మేయర్ కులగాని శ్రీనివాస్, కార్పొరేటర్ కోంపల్లి శ్వేత రమణ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె వెంకటరమణ, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి కిషన్, ఐఎంఏ కరీంనగర్ అధ్యక్షులు డాక్టర్ ఆకుల శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు మహమ్మద్ సిరాజుద్దీన్ అహ్మద్, మహమ్మద్ ఇస్మాయిల్, మహమ్మద్ లియాకత్, డాక్టర్ ఎండి సంపత్ రెడ్డి, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఓసైడ్ అహ్మద్ వసీం, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రుహీ మంజూర్, స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ పెరుగు సందీప్ ఎంబీబీఎస్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలు అందించడం తమ లక్ష్యమని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, వైద్యులు, ప్రముఖులు పాల్గొన్నారు. 7 హాస్పిటల్స్ ద్వారా కరీంనగర్ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడం విశేషంగా పేర్కొన్నారు. సార్ ఒకసారి చూడాలి సార్, చూడండి సార్. సార్ ఇక్కడ చూడండి సార్. సార్ మేడం ఒకసారి చూడరా సార్. నగరంలోని 53వ డివిజన్లో 7 హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రజలకు మంచి వైద్యం అందిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో స్థానిక 53వ డివిజన్ కార్పొరేటర్ గారు, అలాగే 37వ డివిజన్ కార్పొరేటర్ గారు పాల్గొనడం జరిగింది. और डॉक्टर रूही मंजूर जो गायनेकोलॉजिस्ट हैं, उन्होंने भी यहाँ पे उनकी सर्विसेज देंगे। गायनेकोलॉजिस्ट और वुमेन हेल्थ को लेकर यहाँ पे प्रेगनेंसी और डिलीवरी वगैरह के सर्विसेज भी यहाँ पे रहेंगे। इसके अलावा डॉक्टर संदीप MBBS वो भी यहाँ पे अवेलेबल रहेंगे। तो आप सभी से गुजारिश है कि यहाँ की जो सर्विसेज हैं उससे आप लोग फ़ायदा उठाएँ और 7 हॉस्पिटल्स को आए अपने इलाज के लिए। जोर से हेलो, डॉक्टर संपत रेड्डी, जनरल फिजिशियन, పీడియాట్రిషియన్ ఆల్సో. ఇక్కడ మన అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని రకాల తీసుకుంటాం. పాజిటివ్ కేసెస్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. దాంతోపాటు సైకియాట్రిక్ డిపార్ట్మెంట్, దాంతోపాటు పీడియాట్రిషియన్, జనరల్ మెడిసిన్ అన్ని డిపార్ట్మెంట్ సర్వీసెస్ సేవలు అందరూ వాడుకోవాలని का इनाग्रेशन हुआ है। हमारे 7 हॉस्पिटल्स में जनरल मेडिसिन जो जनरल फिजिशियन है डॉक्टर संपत रेड्डी सर हमेशा अवेलेबल रहेंगे। और साथ में जो 7 హాస్పిటల్స్ మన కరీంనగర్లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఏమేమి సర్వీసెస్ అవైలబుల్లో ఉంటాయంటే జనరల్ మెడిసిన్, లాప్రోస్కోపిక్ సర్జన్, నార్మల్ సర్జరీ కానీ, ఇంకా గైనకాలజీ కానీ,
ఆబ్స్టెట్రిక్స్ కానీ సైకియాట్రీ సార్ ఉన్నారు. 24 hours అన్ని సర్వీసెస్ అవైలబుల్లో ఉంటాయి. ఎమర్జెన్సీస్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆర్థోపెడిక్ సర్జరీ కూడా అన్నీ జరుగుతుంటాయి. సో ఖచ్చితంగా ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా ఏది ఉన్నా ఖచ్చితంగా రాగలదని ఆశిస్తున్నాం. అంబులెన్స్ ఫెసిలిటీ ఉందా? అంబులెన్స్ ఫెసిలిటీ కూడా ఉంది. అంబులెన్స్ ఫెసిలిటీ ఉంది. 24 hours డాక్టర్స్ అందరూ అవైలబుల్లో ఉంటారు. సో ఖచ్చితంగా చూడండి, అందరూ రావాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైనా అవసరం. స్పెషాలిటీ ఏంటి అసలు? మీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ అన్ని రకాల స్పెషాలిటీ విభాగాలు ఇక్కడ ఉన్నాయి. అదే ప్లస్ అంబులెన్స్ సర్వీస్ ఒకటి ఉంది. ఆరోగ్యశ్రీ అండ్ హెల్త్ కార్డ్ అవి ఫ్యూచర్లో ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది, ఇంకొంచెం టైం పడుతుంది. టైం పడిన వెంటనే అన్ని హెల్త్ కార్డ్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ అన్ని కార్డ్స్ అవైలబుల్గా ఉంటాయి. కార్డ్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా రావాలని. ఇప్పుడు ఏమైనా హాస్పిటల్ ఇనాగ్రేషన్ అయింది, దాని మీద ఏమైనా డిస్కౌంట్లు పెట్టిందా? పేషెంట్స్కి ఏమైనా డిస్కౌంట్ పెట్టిందా? ఫ్రీ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఈ రోజే ఓపెన్ అయింది కాబట్టి ఈరోజు ఈ 2-3 days వచ్చిన వాళ్ళకు కూడా కొంచెం క్యాంప్స్ కూడా మనం పెట్టడం జరుగుతుంది. క్యాంప్స్లో కూడా ఫ్రీ ఓపీఏ చూడడం జరుగుతుంది. సో వచ్చి చూడండి.